నమస్తే, మీ పేరు? సాయి సంతోష్ అంగడాల. ఏం చేస్తుంటారు? సిఆర్రెడ్డి కాలేజీలో చేస్తుంటాం. ఏ ఊరు మీది? దెందులూరు అండి. ఎలా ఉంది మీ ప్రాంతంలో అభివృద్ధి? ఎలా ఉంది? అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చింతమనేని ప్రభాకర్. అంటే ఏ విధమైన అభివృద్ధి జరిగిందంటారు? అది అది ఇది అని లేదండి. ఆకలి వేస్తుందంటే అన్నం పెడతారు, అర్థమైందా? ఇబ్బంది వచ్చిందండి, నాకు ఆరోగ్యం బాగోలేదంటే హాస్పిటల్లో చూపిస్తారు. నేను అసలు ఇంట్లో ఇప్పుడు తింటాకి లేదండి అంటే కనుక ఆ ఇంట్లోకి ఏం కావాలో చూస్తారు. ఇల్లు కాలిపోయిందంటే వస్తాడు. చేలోకి నీళ్ళు రావట్లేదంటే ఆయనే వస్తాడు. రోడ్డు లేదనుకోండి ఆయనే వచ్చి రోడ్డు వేపిస్తాడు. మరుగుదొడ్డు లేదనుకోండి మరుగుదొడ్డు కట్టిస్తారు. ఇంటికి డబ్బులు ఉన్న లేకపోయినా మరుగుదొడ్డు కట్టిస్తాడు. హాస్పిటల్కి వెళ్తాకి మధ్యతరగతి కుటుంబాలు ఒక రోజున మనకు జ్వరం వచ్చింది అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఏ జబ్బు వద్దో తెలియదు మనుషులకి. సడన్గా జబ్బు వచ్చింది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంట్లో డబ్బులు ఉండవు. ఆ పరిస్థితులు ఎవరికి ఫోన్ చేయరండి దెందులూరు నియోజకవర్గ ప్రజలు. అంటే ముఖ్యంగా మాకు తెలిసిన వరకు చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు. 9848676777 ఫోన్ చేస్తారు. అమ్మ ఎవరు ఏంటమ్మా అని అడుగుతారు. దెందులూరు అండి, నేను ఇలా ఇబ్బంది వచ్చిందండి అని అడుగుతారు. అడిగితే అక్కడే ఉండమ్మా అంటారు, మనిషిని పంపిస్తారు. అక్కడ నుంచి అన్నీ ఆయన చూసుకుంటాడు. మరి అలాంటి వ్యక్తి ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా? మరి 50,000 నుంచి 60,000 మెజార్టీ వద్దండి, ఖచ్చితంగా వద్దు. రాష్ట్రం విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఓ దిక్సూచి లాంటోడండి భారతదేశానికి. చంద్రబాబు నాయుడు గారు అన్న ఆయన ఓ దిక్సూచి. ఇలా దొంగల పార్టీ, అరాచకాలు, హత్య రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, నాన్నగారు చనిపోతే పదవిని ఆశించడం అలాంటివి ఏం లేవండి. ఆయన దిక్సూచి. ఇతర దేశాల వాళ్ళు కూడా, అన్ని దేశాల వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, అలాగే అభివృద్ధిలో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని అడుగుతాను. నరేంద్ర మోడీతో ఫైట్ జరుగుతున్నా సరే కేంద్రానికి మనకి స్టేట్కి అన్ని స్టేట్ల వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. అదంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు కానీ, ఆ పనితనం కానీ, ఆయన గొప్ప విజన్ కానీ ఆయన అలా ఉంటుందండి. అంటే అలాంటి వ్యక్తిని చూసుకుంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఏదేమైనా సరే అధికారంలోకి రానివ్వకూడదని ఒక పట్టుదల, అంటే ఒక వ్యూహంతోనే అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, కేసీఆర్ గారు కానీ కలిసి పనిచేస్తున్నారు అని అంటున్నారు. మరి వారి కలిసి పనిచేయడం వల్ల తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నష్టం ఉందంటారా? వాళ్ళు కలిసి పనిచేయడం వల్లే ప్రజల్లో ఇంకా మార్పు వచ్చిందండి. ఇంతమంది దొంగలు ఒక మనిషి మీద ఇంత ఫోకస్ చేశారంటే ఆయన ఎంత పనివాడు అనేది ఆ రోజే తెలిసింది. వీళ్ళు చేయడం వల్ల ఆయన ఇంకా క్రేజ్ పెరుగుతుంది. ఇంకా వీళ్ళే ఆయన ఇంకా పెద్ద ఆయన చేస్తున్నారు. ఆయన జనాలకు తెలుసు పనిచేసేవాళ్ళు ఎవరో. పెన్షన్ ఉంది, ఎవరికి 200 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 2,000 ఇస్తున్నారు. ఎవరు ఇస్తారండి? ఇంట్లో కన్న తల్లిదండ్రులని వాళ్ళు చూడని పరిస్థితి, అనాథాశ్రమం వృద్ధాశ్రమంలో తీసుకెళ్లే పరిస్థితి. ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళనే 2,000 ఇచ్చి ఆయన ఆదుకుంటున్నాడు. పెద్ద కొడుకు నేనేనమ్మని మీకు అండగా ఉంటానని చెప్పాడు. దాన్ని బట్టి ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. అంటే మనం ప్రధానంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదేమైనా సరే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతానని చెప్పి ఆయన చెప్పడం, ప్రత్యక్షంగా కాకపోయినా ఇక్కడ పరోక్షంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ గారు ఇస్తా అన్నారు. కేసీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్ ఆంధ్ర ప్రజలు ఇస్తారండి. ఆంధ్ర ప్రజలు ఇస్తారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. కానీ 175 స్థానాల్లో 160 స్థానాలు టీడీపీకి వెళ్తుందండి. రిటర్న్ గిఫ్ట్ ఆయనకి ఇస్తారండి. ఆయనకి జగన్ గారు కూడా ఇస్తారు రిటర్న్ గిఫ్ట్. అంటే ఆయన కేసీఆర్ గారు వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల వైసీపీ బలం ఎంతవరకు పెరుగుతుంది అనుకుంటున్నారు? బలం ఏం పెరగదండి. ఇప్పుడు వాళ్ళ బుద్ధులు బయటపడి అంతే. ఈ బలం ఏం పెరగదు. సాలిడ్ ఓటింగ్ ఎప్పుడు టీడీపీకి బీసీ ఓటింగ్ను ఎలా ఉండదో అలాగ ఉంటానే ఉంటుంది. అది ఎక్కడ మారదండి. ప్రాణం పోయే వరకు ఆడ ఏ పార్టీలోనూ అలాగ ఉంటారు, మారతాలు ఏముండవు.